అసలు వాళ్ళు ఎందుకు నాతో ఫోన్ సరిగ్గా మాట్లాడట్లేరు, ఎందుకు వాళ్ళు అంత రియాక్ట్ అవుతున్నారు, అసలు ఎందుకు వాళ్ళు ఇంతకు ముందులా లేరు అని ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఆలోచించే వాళ్ళు 85% ఉంటారు మ్యాక్సిమం. సో అలా ఆలోచించే వాళ్ళకి నేను చెప్పాలనుకునే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనిషి ఏ మనిషి కూడా పర్మనెంట్గా ఒకేలా ఉండే వస్తువు కాడు. మనిషి యొక్క మైండ్ సెట్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది, పరిస్థితులకు బట్టి, పరిస్థితులకు అనుకూలంగా, లేదా మన యొక్క సిచ్యువేషన్ నేచర్లో మన యొక్క భాగమైన ఒక వ్యక్తులు కలిసినప్పుడు కావచ్చు, ఎలాగైనా మారుతూనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒకేలాగా ఎవరు ఉండరు. ఉండడానికి మనిషి ఏం వస్తువు కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీ చేతుల్లో ఉండదు. సో వేస్ట్ ఆఫ్ టైం నువ్వు ఆలోచించడం కూడా. నీ వరకు నువ్వు ఏదైనా ఆలోచిస్తే అది మార్చుకునే ఒక విషయం ఉంటుంది నీ దగ్గర. కానీ ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన, ఎదుటి వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలని నువ్వు ఏమాత్రం కూడా మార్చలేవు. అది ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అది తెలుసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. ఇంకా ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఎందుకు ఏమైంది ఇది వేస్ట్. సో వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో వాళ్ళ వెనక వాళ్ళకంటూ ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఎక్కువ ఆశించద్దు, ఆలోచించద్దు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది, నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో ఒక డాక్టర్ ఒక మ్యాటర్ రాసిండనమాట. అందులో డాక్టర్ ఏమని రాసిండంటే, వాళ్ళకి వచ్చే పేషెంట్లు, రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ని వాళ్ళ యొక్క మైండ్ సెట్ని చదవడం మొదలుపెట్టిండంట. ఆల్మోస్ట్ 80% వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే సిల్లియెస్ట్ రీజన్స్, చాలా సిల్లియెస్ట్ రీజన్స్ తోటే సఫర్ అవుతున్నారంట. సో వాళ్ళు చిన్న విషయాన్ని ఓవర్గా రియాక్ట్ అయ్యి ఎక్కువగా ఆలోచించి ఏదో ఊహించేసుకొని వాళ్ళ యొక్క మైండ్ సెట్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయంట. సో మన జీవితంలో కూడా మనం రెగ్యులర్గా ఆలోచిస్తే మనకు వచ్చే సమస్యలు వాటి యొక్క వెనకాల మూలం చాలా చిన్నవి ఉంటాయి, చిన్న విషయాలే ఉంటాయి. బట్ మనం దాన్ని ఏదోలాగా ఊహించేసుకొని ఏదో ఓవర్గా ఆలోచించేసుకొని దాన్ని ఇంకా మానసికంగా మన మైండ్ని పాడు చేసుకుంటూ ఉంటాం. జనరల్గా మీ లైఫ్లో కూడా మీరు ఆలోచించండి, మీకు చాలా విషయాలలో స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్స్ వెనకాల ఎలాంటి చిన్న రీజన్స్ ఉంటాయో. ఒక చిన్న విషయాన్ని చదివిన నేను, పెద్ద బంగ్లా ఉంటుందంట, ఆ బంగ్లాకి పెద్ద డోర్ ఉంటుందంట, ఆ డోర్కి ఒక చిన్న తాళం ఉంటుందంట, ఆ తాళానికి ఒక చిన్న కీ ఉంటుందంట. ఆ ఒక చిన్న కీ అంత పెద్ద డోర్ కావచ్చు, అంత పెద్ద బంగ్లా కావచ్చు, అంత పెద్ద గేటును కావచ్చు ఓపెన్ చేయగలే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందంట. సో మన లైఫ్లో కూడా అంతే. ఎంత పెద్ద సమస్య ఉండొచ్చు, ఎంత పెద్ద సిచ్యువేషన్స్ ఉండొచ్చు, బట్ ఒక చిన్న ఐడియా, చిన్న ఆలోచన, అదే మన ఆలోచన కూడా మన మైండ్ను పాడు చేసుకోవచ్చు, లేదా మనకున్న సమస్యలు కూడా ఆ పరిష్కారం వెతికే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది.